హాయ్, ఐఎమ్ కిషోర్. యువర్ వాచింగ్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారి నిర్వహించబడే వాత్సాయన మంత్ర లైంగిక విజ్ఞాన వేదిక. మీకు ఎటువంటి శీఘ్రకలన సమస్యలు కానీ, అలాగే ప్రొటెస్ట్ సమస్యలు కానీ, అలాగే మిగతా ఎటువంటి లైంగికపరమైన సమస్యలు ఉన్నా సరే డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ గారు మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ముందుగా లక్ష్మీ ప్రసాద్ గారు మీ సందేహాలకు సమాధానం ఇవ్వడానికి మన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే లక్ష్మీ ప్రసాద్ గారు. నమస్తే సార్, చెప్పండి, ముఖ్యంగా మగవారిలో శీఘ్రకలన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన కారణాలు ఏంటి, అసలు ఎందుకు వస్తుంటాయి, దానికి పరిష్కార మార్గం ఏంటి? ఈ శీఘ్రస్ఖలనం అనేది చాలా మంది మగవారిలో కనిపిస్తూ ఉంటుందండి. జనరల్ గా 18 years గ్రూప్ నుంచి 35 years ఏజ్ గ్రూప్ లో జనరల్ కనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో 45 years ఏజ్ గ్రూప్ లో కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ ముఖ్యంగా ఈ శీఘ్రస్ఖలనం అనేది చాలా మంది మగవారిలో ఉన్నటువంటి కొంత అపోహ ఏంటంటే, మినిమం 2 minutes కన్నా ఎక్కువ చేసేవాళ్ళు కూడా శీఘ్రస్ఖలనం అని అంటూ ఉంటారు అనమాట. అంటే 1 minute కన్నా అబోవ్ చేసేవాళ్ళు కూడా నాకు శీఘ్రస్ఖలనం ఉందనేటువంటి ఫీలింగ్ లో ఉంటారు. జనరల్ గా శీఘ్రస్ఖలనం అనేటువంటి సమస్య అని మనం విపులంగా మనం తెలుసుకోవాలనుకుంటే, ఎవరైతే ఇంటర్ కోర్స్ చేసేటువంటి సందర్భం ఉంటుందో, అంటే సంభోగం చేసేటువంటి టైంలో ఇంటర్ కోర్స్ అంటే అంగప్రవేశం అయ్యే లోపలే వాళ్ళకి స్ఖలనం అయిపోతుంది చాలా మందిలో. అంటే కొన్ని సెకండ్స్ లోపల అయిపోయేటువంటి సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా అంగస్తంభనం అయిన తర్వాత ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, అంటే అంగప్రవేశం అయిన తర్వాత 1 minute కన్నా లోపలే వాళ్ళకి కనుక స్ఖలనం కనుక అయిపోతే దాన్ని మనం శీఘ్రస్ఖలనం కింద చెప్పడం జరుగుతుంది. అది కూడా రిపీటెడ్ గా అవ్వాలి. ఒకసారి అయిందంటే, అంటే కొంతమంది ఏంటంటే యాంగ్జైటీ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళు సరిగా పర్ఫార్మెన్స్ చేయగలమో లేదో, లేదంటే కొంతమందిలో లాంగ్ పీరియడ్ కనుక గ్యాప్ ఉన్న వాళ్ళలో, అలాగే ఎక్కువగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యే వాళ్ళలో కొన్ని సందర్భాల్లో స్ఖలనం అనేది తొందరగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అది ఫస్ట్ టైం. సెకండ్ టైం ఒక ½ an hour వాళ్ళు వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళు ఫోర్ ప్లే అది మంచిగా పార్టిసిపేట్ చేస్తే, అలాగే వాళ్ళ యొక్క పార్ట్నర్ కనుక మంచిగా కోఆపరేషన్ కనిపిస్తే, సెకండ్ టైం వాళ్ళకి ఎరెక్షన్స్ అయినప్పుడు అంగస్తంభంలో మంచిగా ఉండి వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేస్తే అది శీఘ్రస్ఖలనం కింద మనం పరిగణించడం జరగదనమాట. సో మీరు గమనించాల్సింది ఏంటంటే, పదే ఇంటర్ కోర్స్ లో ఈ రకంగా కొన్ని సెకండ్స్ లోపలే, అంటే 1 minute లోపలే కనుక స్ఖలనం అయిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అనాలి. అది కూడా దీర్ఘకాలం ఉంటేనే, దీర్ఘకాలం జరిగితేనే. సో దీనికంటూ సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఈ పరీక్షలు అంటే ఏముండవు. మన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ తోనే మనం దాన్ని ఆ యొక్క సమస్య వచ్చింది అని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే 1-3 సార్లు కనుక మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే నియరెస్ట్ డాక్టర్ గానీ లేదంటే మన హాస్పిటల్కి వచ్చినా మనం విపులంగా వాళ్ళని పరీక్ష చేసి శీఘ్రస్ఖలన సమస్య ఉంది అని నిర్ధారించిన తర్వాత మీరు దానికి చికిత్సలకు వెళ్ళాలి. చాలా మంది ఏంటంటే అపోహలకు లోనవుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ నిజంగానే వాళ్ళు ఈ యొక్క సమస్యలకి కారణం కింద అవుతుందన్నమాట. అంటే ఎక్కువగా యాంగ్జైటీకి లోనయ్యే వాళ్ళు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యేటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది చాలా మందిలో. సో మీరు శీఘ్రస్ఖలనం గురించి మనం చికిత్స పరంగా కనుక మనం తెలుసుకోవాలనుకుంటే, మానసిక ఆందోళన ఏదైతే ఉంటుందో దీనివల్ల వాతం అనేది బాగా పెరిగిపోవటం అనేది జరుగుతుందండి. యాక్చువల్లీ అంగస్తంభన అనేది ఎలా జరుగుతుందంటే, మన మెదడు నుంచి నరాల ద్వారా సంకేతాలు అంగానికి చేరుతాయి. అంటే మనం చూడటం ద్వారా, వినటం ద్వారా, స్పర్శ ద్వారా, ఆలోచన ద్వారా, వాసన ద్వారా ఈ యొక్క మా కోరికలు అనేది మెదడు నుంచి నరాల ద్వారా అంగానికి చేరుతాయి అన్నమాట. ఇదే సమయంలో హార్మోన్ వ్యవస్థ బాగా పనిచేయడం జరుగుతుంది. తద్వారా హార్ట్ యొక్క ఫంక్షన్ బాగా పెరిగి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కూడా పెరగటం జరుగుతుంది శరీరానికి. సో సున్నితమైన అవయవాలకు కూడా ఎక్కువగా రక్త ప్రసరణ అనేది పెరగటం ద్వారా మన శరీరానికి ఈ స్పర్శ జ్ఞానం అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అంటే అతి సున్నితత్వం శరీరానికి బాగా ఎక్కువ అవుతుంది అనమాట. అందుకే మామూలుగా టచ్ చేసినప్పుడు స్పర్శ వేరు, మనం కోరికలు బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఆ స్పర్శ వేరుగా ఉంటుంది అనమాట. సో అంగస్తంభన అనేది ఎలా జరుగుతాయంటే, హార్ట్ నుంచి ఎక్కువగా రక్తం బాగా ఎక్కువ సరఫరా అవటం వల్ల ఈ యొక్క అంగం అనేది చాలా స్పాంజ్ లాగా ఉంటుందండి. సో దీనిలో రక్తం అనేది పూర్తి స్థాయిలో ఎక్కబడుతుంది. మంచి రక్తం అనేది పూర్తిగా ఎక్కబడి చెడు రక్తం వెనక్కి వెళ్లేది బాగా స్లో అయిపోవటం వల్ల అంగం అనేది పూర్తి స్థాయిలో గట్టిపడుతుంది అనమాట. సో ఈ అంగస్తంభన జరిగిన తర్వాత ఇంటర్ కోర్స్ జరిగేటప్పుడు, సంభోగంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు, ఈ ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొంతమందిలో ఈ యాంగ్జైటీ కండిషన్స్ వెళ్ళి వాతం బాగా ప్రకోపించడం వల్ల వాళ్ళకి శీఘ్రస్ఖలనం అనేది వస్తుంది. అలాగే కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నాం. ముందుగా సుధా హైదరాబాద్ నుంచి ఉన్నారండి. సుధా గారు నమస్తే అండి. హలో, నమస్తే సుధా గారు. హలో, చెప్పండి సుధా గారు. సార్ అండి, నమస్తే సార్. నమస్తే నమస్తే, చెప్పమ్మా. మాట మా సిస్టర్ వాళ్ళ ఒక అమ్మాయి అండి, అమ్మాయి ఏజ్ 30 years సార్. ఓకే. 7 years బాబు ఉన్నాడు సార్. ఓకే.
అంటే ఇప్పుడు హస్బెండ్ మంచోడే, కాకపోతే ఇట్లా హాఫ్ మినిట్ ఎట్లా ఉంటాడు అని కొంచెం ఏజ్ 7-8 అమ్మాయి పెట్టేవాడు. ఏమో ఓకే సార్ ఇప్పుడు వచ్చేసి ఆమెకి సెక్సువల్ డిజైర్స్ చాలా ఉంటాయి సార్. అతను ఒరిజినల్ గా అమ్మాయి మంచిదే, కాకపోతే అట్లా అన్ని ఊహించుకుంటది. విపరీతంగా ఇంట్లో వాళ్ళందరినీ కొడుతుంటది సార్. సాకుడుతుంది, చిచ్చుతుంది, అసలు ఒక నరకం చేస్తుంది సార్ ఆమె. ఎవరు లేడీ అండి మీరు చెప్పేది? మంట వాళ్ళ కూతురు సార్. ఓకే. అమ్మాయికి ట్రీట్మెంట్ కోసం ఇక్కడ అమీర్పేట గౌరీ దేవి దగ్గర చూపిస్తాను సార్. ఓకే. కానీ మెడిసిన్స్ అప్పుడప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఇట్లనే చేస్తుంది. ఎంత వయసు అండి అమ్మాయికి? 30 సార్. 30 years. బాబు ఉన్నాడు అప్పుడు? బాబు 7 years సార్. బాబు బాగా ఉంటుంది. ఈ రకంగా ఎప్పటి నుంచి ఆమెకి స్టార్ట్ అయిందమ్మా? మరొక 8 months నుంచి చేస్తాను సార్. ఓకే. మీ థైరాయిడ్ టెస్ట్ చేయించారమ్మా? చేయించాను సార్. ప్రాబ్లం ఉందని అన్నారు. ఓకే. కేవలం ఇది థైరాయిడ్ వల్ల ఎక్కువ హైపర్ థైరాయిడిజం ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా లేడీస్ లో ఈ యొక్క సమస్య కనిపిస్తూ ఉంటుందండి. జనరల్ గా వాళ్ళు స్వతహాగా చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు ఈ కండిషన్స్ ఎలా వస్తాయంటే ఎక్కువగా ఆలోచన అనేది ధోరణిలో మార్పులు రావటం వల్ల, అలాగే మనం తినేటువంటి ఆహారంలో తేడాలు రావటం వల్ల, కొంతమందిలో ఏంటంటే ఈ పొల్యూషన్ వల్ల కూడా ఈ యొక్క హార్మోన్ డెఫిషియన్సీ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ హైపర్ థైరాయిడిజం ఈ ప్రాబ్లంలు ఏంటంటే డిప్రెషన్ కి ఎక్కువ లోన్ అవుతుంటారమ్మా. అలాగే కొంత వాళ్ళలో ఈ మనం చెప్పేటువంటిది వాళ్ళు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునే పరిస్థితులు వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. సో విపరీత ధోరణులు ఎందుకు వస్తాయంటే మనం చెప్పేది అర్థం చేసుకోకపోవటం, మనమేదో వాళ్ళకి అన్యాయం చేస్తున్నామను వాళ్ళు ఒక భయాందోళన లోనవుతూ ఉంటారు ఇప్పటికప్పుడు. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి మనం ఇచ్చేటువంటి చికిత్సలు చాలా ప్రత్యేకంగా ఉంటాయమ్మా. వాళ్ళకి మానసిక పరంగా కౌన్సిలింగ్స్ ఇస్తూ వాళ్ళకి ఏం జరిగింది అనేది మనం చెప్పాలి ఫస్ట్. అదేవిధంగా హార్మోన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం నార్మల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనం ఇచ్చేటువంటి చికిత్సలు వాళ్ళకి 3 months లోనే వాళ్ళు నార్మల్ అవుతారమ్మా. కానీ హార్మోన్ డెఫిషియన్సీ ఒకసారి వచ్చిందంటే అది పూర్తిగా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆ పరిస్థితులు అలాగే ఉంటాయి. మనం ఏంటంటే వాళ్ళకి ఆ పరిస్థితులు వాళ్ళకి వివరించి ఆ హార్మోన్ లెవెల్స్ నార్మల్ గా పెడుతూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళ యొక్క పరిస్థితిని నార్మల్ చేయడానికి మన చికిత్సలు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఒకసారి ఆమెని మన హాస్పిటల్కి తీసుకురండి. రైట్ లక్ష్మీప్రసాద్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందామండి. వాత్సాయన మంత్రలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ యూ. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య నారాయణల విజయ భేరి. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 1, 2, 7, 8, 16, 17, 18, 21, 26, 34, 35, 36, 38, 41, 42, 44, 45, 47, 49, 50, 53, 57, 63, 69, 70, 73, 75, 76, 77, 78, 81, 85, 86, 87, 89, 94, 97 లాంటి 100లోపు 37 ర్యాంకులతో శ్రీ చైతన్య నారాయణల జాతీయ స్థాయి సంచలనం. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య నారాయణల విజయ భేరి. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 1, 2, 7, 8, 16, 17, 18, 21, 26, 34, 35, 36, 38, 41, 42, 44, 45, 47, 49, 50, 53, 57, 63, 69, 70, 73, 75, 76, 77, 78, 81, 85, 86, 87, 89, 94, 97 లాంటి 100లోపు 37 ర్యాంకులతో శ్రీ చైతన్య నారాయణల జాతీయ స్థాయి సంచలనం. ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ చదివారా? అయితే మీ నిర్ణయం కరెక్టే. సీఏ చేయాలంటే ఎంఈసీ కంటే ఎంపీసీ బెస్ట్.
ఎందుకంటే 2012-2013 CSCPT-లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు టాప్ 10లో 99 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన సూపర్విజ్ విద్యార్థుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు 87 మంది ఎంపీసీ వారే. ఇదే 2012-2013 CA IPCC-లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు 45 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన సూపర్విజ్ విద్యార్థుల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు 29 మంది ఎంపీసీ వారే. ఈ విధంగా CA కోర్సును ఎంపీసీ విద్యార్థుల పాలిట వరంగా మార్చిన సూపర్విజ్ విజయవాడ. 2013 JEE అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య నారాయణల విజయ భేరి. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 1, 2, 7, 8, 16, 17, 18, 21, 26, 34, 35, 36, 38, 41, 42, 44, 45, 47, 49, 50, 53, 57, 63, 69, 70, 73, 75, 76, 77, 78, 81, 85, 86, 87, 89, 94, 97 లాంటి 100లోపు 37 ర్యాంకులతో శ్రీ చైతన్య నారాయణల జాతీయ స్థాయి సంచలనం. సింహం రోజుకు 18 గంటలు పడుకుంటుంది. గాడిద రోజు 18 గంటలు పని చేస్తాడు. కష్టపడ్డం వల్ల పైకి వస్తారనేది నిజమైతే గాడిద ఎప్పుడో అడుగు రాజైపోను మరి. సో బీ లేజీ. 2013 JEE అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య నారాయణల విజయ భేరి. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 1, 2, 7, 8, 16, 17, 18, 21, 26, 34, 35, 36, 38, 41, 42, 44, 45, 47, 49, 50, 53, 57, 63, 69, 70, 73, 75, 76, 77, 78, 81, 85, 86, 87, 89, 94, 97 లాంటి 100లోపు 37 ర్యాంకులతో శ్రీ చైతన్య నారాయణల జాతీయ స్థాయి సంచలనం. నేడు ప్రకటించిన JEE అడ్వాన్స్డ్ ఫలితాల్లో భాష్యం విజయ భేరి. ఆల్ ఇండియా 2, 18, 32, 34, 58, 102, 103, 108, 121, 128 వంటి 150 లోపు 10 ర్యాంకులు, 1000 లోపు 37 ర్యాంకులు, మొత్తం 192 మందిలో 116 ర్యాంకులు, 60.4% సక్సెస్ రేట్ తో భాష్యం సంచలనం. 2013 JEE అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య నారాయణల విజయ భేరి. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 1, 2, 7, 8, 16, 17, 18, 21, 26, 34, 35, 36, 38, 41, 42, 44, 45, 47, 49, 50, 53, 57, 63, 69, 70, 73, 75, 76, 77, 78, 81, 85, 86, 87, 89, 94, 97 లాంటి 100లోపు 37 ర్యాంకులతో శ్రీ చైతన్య నారాయణల జాతీయ స్థాయి సంచలనం. వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ వాత్సాయన మంత్రం. అలాగే డాక్టర్ గారు మరో కాల్ వెయిట్ చేస్తున్నారని. ముందుగా శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి ఉన్నారండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీ ప్రశ్న సూటిగా అడగండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇది కౌంట్ ఫ్లక్చుయేషన్ అవుతుందండి. ఒకసారి 30 ఉంటుంది, 30 మిలియన్ ఉంటుంది, అది 8 మిలియన్ కి అయిపోతుంది. ఓకే, మళ్ళీ 40 మిలియన్ పెరుగుతోంది. పిల్లలు ఉన్నారండి? పిల్లలు ఉన్నారండి? ఎంతమంది? లేరండి. లేరా? ఓకే. ఎన్నాళ్ళైంది మ్యారేజ్ అయ్యండి? 5 years అయిందండి. 5 years అయిందా? ఓకే. మొటిలిటీ ఎంత ఉందండి? యాక్టివ్ మొటిలిటీ అని ఉంటుంది, దాని ఎంత ఉందండి? 20 ఉందండి మొటిలిటీ. అది కూడా ఫ్లక్చుయేట్ అవుతుంది, ఎప్పుడు అది మీకు తక్కువగా 25 వరకు వెళ్ళిందండి, అంతకు మించి అది కూడా ఫ్లక్చుయేషన్ అవుతుందండి. 25 బిట్వీన్ 10 కూడా పడిపోతుంది ఒక్కోసారి. ఓకే ఓకే. పరీక్షలు ఏం చేయించారండి? హార్మోన్లు అన్ని బాగానే ఉన్నాయండి. మళ్ళీ డాక్టర్ స్టడీ కూడా చేయించాను, అది కూడా నార్మల్ ఉంది. ఓకే. మళ్ళీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడానండి, దానికి ఎఫెక్ట్ అవుతుంది. ఆయుర్వేదం కూడా తీసుకున్నాను. అదేంటంటే ఆయుర్వేదం వాడినప్పుడు 3 months లో ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. 40 million క్రాస్ అయిపోతుంది, కానీ 1 month లో మళ్ళీ డౌన్ అయిపోతుందండి. అంటే మీరు మెడిసిన్స్ ఆపుతున్నారా లేదంటే కంటిన్యూ చేస్తున్నారండి? అంటే కంటిన్యూ చేస్తున్నానండి. కంటిన్యూ చేసినా కూడా డ్రాప్ అవుతున్నాయి? చేసినా కూడా డ్రాప్ అయిపోతుందండి. ఓకే.
ఒకసారి మళ్ళీ రిపీట్ సెమన్ కల్చర్ అని ఉంటుందండి, ఒకసారి రిపీట్ చేయించండి. చేయించాను సార్, సెమన్ కల్చర్ కూడా చేయించాను, నార్మల్ వస్తుంది. సెమన్ కల్చర్, యూరిన్ కల్చర్ కూడా చేయించాను. ఓకే ఓకే ఓకే, అన్ని నార్మల్ వస్తున్నాయి. ఓకే, మీ వయసు ఎంత అండి? 36 అండి. 36. ఓకే, ఎప్పుడైనా మిస్డ్ అబార్షన్ ఏమైనా అయిందా హిస్టరీలో మీకు? ఒకసారి ఎప్పుడు అయిందండి, ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓకే ఓకే, ఎన్నాళ్ళు అయిందండి ఇన్ఫెక్షన్ వచ్చి 4 years అయిందండి. ఓకే ఓకే సార్, యూరినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అన్నారండి అప్పుడు డాక్టర్. ఓకే ఓకే ఓకే, సో ఇది క్లియర్ గా ఇన్ఫెక్షన్ వల్లే జరుగుతున్నట్టుందండి. యాక్చువల్లీ మీకు కరెక్ట్ గా రూల్ అవుట్ కాలేదు. ఒకసారి రిపీట్ టెస్ట్లు అయితే కొన్ని అవసరం. ఇప్పుడు హార్మోన్స్ అయ్యి నార్మల్ ఉంటే, ఒకసారి మీకు నార్మల్ ఉంటే మనకి మళ్ళీ ఎవ్రీ 1.5 year ఒకసారి అయితే మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఈ రకంగా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయో ఖచ్చితంగా రూల్ అవుట్ అయితే చేయాలండి. పిల్లలు లేరు కాబట్టి, పిల్లలు ఉంటే మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు, ఒకవేళ కౌంట్ తక్కువైనా ఎక్కువైనా కూడా. ఇప్పుడు ప్రెసెంట్ మీరు పిల్లలు లేరంటున్నారు కాబట్టి మనం ఇచ్చేటువంటి చికిత్సలు ఖచ్చితంగా మీకు ఒక 3 to 4 months లోపే నార్మల్ కండిషన్ మనం తీసుకొస్తామండి. సో యాక్చువల్లీ మీకు ఫస్ట్ నుంచి కూడా హిస్టరీ మీరు చెప్పింది ఈ కౌంట్ ఫ్లక్చుయేషన్ వస్తుంది, కానీ ఆ మొటిలిటీ అనేది ఇప్పుడు 20-25% కనిపిస్తుందని చెప్పారు. సో యాక్చువల్లీ ఈ చలన శక్తి అనేది తగ్గటం వీర్య కణాల లోపాల్లో మొదటగా నేను చెప్తాం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల కానీ, అలాగే ఈ వెరికోజిల్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో కానీ ఈ సమస్య ఎక్కువ కనిపిస్తుంటుందండి. అలాగే ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో మీరు బ్లడ్ శాంపిల్ ఇవ్వండి, లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష కూడా చేయించుకుని నాకు మీరు రిపోర్ట్స్ తో పాటు ఒకసారి సంప్రదించండి. మీరున్న పరిస్థితుల్లో మనం ఇచ్చేటువంటి చికిత్సలు మినిమం 10 days హాస్పిటల్ రావాల్సి ఉంటుందండి. మనకి మోషన్ మార్గం ద్వారా మేము మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అవసరమైన వాళ్ళకి మూత్రనాళ నుంచి కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 to 4 months మనం ఇంటర్నల్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవ్రీ 14 days వన్స్ క్రాస్ చెక్ అవుతూ ఉంటుంది. అంటే మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ఏ రకంగా ఉంటుందనేది చూస్తూ మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని బట్టి మనం మెడిసిన్స్ చేంజ్ చేసుకుంటాం జరుగుతుంది. వితిన్ 3 to 4 months లోనే మీరు ఉన్నటువంటి పరిస్థితి నుంచి నార్మల్ చేస్తామండి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను చెప్పిన లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ కూడా చేసుకుని దాంతోపాటు మీ ప్రీవియస్ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకురండి. అలాగే నెక్స్ట్ కాలర్ రాజు గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. రాజు గారు నమస్తే అండి. రాజు గారు నమస్తే అండి. సార్ నమస్కారం. మీ ప్రశ్న ఏంటి సూటిగా అడగండి. సార్ నమస్కారం. నమస్తే రాజు గారు, చెప్పండి సార్. నాకు అంగ సంబంధ ప్రాబ్లం ఉంది సార్. ఎంత వయసు అమ్మా? 28 సార్. 28. మ్యారేజ్ అయిందా? కాలేదు సార్. మ్యారేజ్ కాలేదు. నైట్ టైమ్స్ ఎరెక్షన్స్ కానీ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ కనిపిస్తున్నాయా? అంగం గట్టిపడుతున్నట్టు అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది సార్, అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఓకే ఓకే, అంగం పూర్తి స్థాయిలో గట్టిపడినట్టు అనిపిస్తుందమ్మా, లేదంటే పార్షియల్ గా అనిపిస్తుందా? పాజిటివ్ గా అనిపిస్తుంది సార్. ఓకే ఓకే, పార్షియల్ గా అనిపిస్తుంది. చదువుకున్నారు మీరు? చదువుకున్నారు కదా. ఓకే ఓకే, చూడండి బాబు, యాక్చువల్లీ ఎరెక్షన్స్ అనేది చాలా మందిలో కొంత అపోహ వల్ల కూడా ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. జనరల్ గా 18 years నుంచి 25 years వరకు వచ్చేటువంటి ఎరెక్షన్స్ కి 25 years క్రాస్ అయిన వాళ్ళలో కనిపించే ఎరెక్షన్స్ కొద్దిగా తేడా కనిపిస్తుంటుంది. ఎందుకంటే 25 years బిలోలో ఎక్కువగా టెన్షన్స్ ఏమి ఉండవు, వాళ్ళకి బాధ్యతలు కూడా పెద్దగా ఉండవు. కాబట్టి వాళ్ళకి ఆలోచనలన్నీ కూడా ఎక్కువగా స్త్రీల మీద ఎక్కువ, ఎవరిని చూసినా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ రావటం, లేదంటే నైట్ టైం ఎరెక్షన్స్ ఎక్కువ కనిపించడం, ఇలాంటి కండిషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ 25 years అబోవ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కువ బాధ్యతలు పెరగటం కానీ, లేదంటే వాళ్ళకి సంపాదన పెరగటం, సంపాదనలో ఉన్నటువంటి సంపాదించాలనే ఆలోచనలు ఉండటం, ఆందోళన ఎక్కువ అవటం, వర్క్ ప్రెషర్స్ ఎక్కువ అవటం వల్ల కొద్దిగా అంగస్తంభనలు తగ్గేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే 25 years బిలో వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉండవు. 25 years అబోవ్ తర్వాత వాళ్ళకి మానసికంగా కొద్దిగా ఆందోళన అనేది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో జనరల్ గా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఈ నైట్ టైం ఎరెక్షన్స్ నార్మల్గా ఉన్నా, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ నార్మల్ ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదండి. అలాగే ఎప్పుడైతే మీకు ఈ కోరికలు కలిగినప్పుడు అంగస్తంభనం కనుక మంచిగా ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇలాంటి కండిషన్స్ రావో ఒకసారి మీరు సంప్రదించాల్సిన, డైరెక్ట్ మీరు ఎవరైతే నీరెస్ట్ డాక్టర్ కానీ లేదంటే మన దగ్గరికి వచ్చినా కొన్ని రకాల పరీక్షల ద్వారా మనం మీకు నిజంగా ప్రాబ్లం ఉందా లేదని నిర్ణయించిన తర్వాతే మీరు మెడిసిన్స్ వాడండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఈ భయంతో దగ్గరలో ఉన్న డాక్టర్స్ సంప్రదించిన ఆ డాక్టర్స్ కొంత రిజీ స్కాన్ అనేది ఇమ్మీడియట్ గా వాళ్ళు అడ్వైజ్ చేయడం జరుగుతుంది. అది చాలా రాంగ్ అండి. అందరికీ రిజీ స్కాన్ అనేది అవసరం లేదు. రిజీ స్కాన్ అనేది చాలా ఖర్చుతో కూనట్టుకున్నటువంటి టెస్ట్ అనమాట. ఎప్పుడైతే మనకి అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఎలాంటి నిర్ధారణ రాకపోతే రిజీ స్కాన్ అనేది అవసరం పడుతుంది. అందరికీ అవసరం ఉండదు. సో నార్మల్ పరీక్షలతోనే వాళ్ళకి పరీక్ష ఏ రకమైన సమస్య ఉన్నా కూడా మనం డయాగ్నోస్ చేసి ఈ యొక్క అంగస్తంభన సమస్యను నార్మల్ చేసేటువంటి చికిత్సా పద్ధతులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వితిన్ 2 months లోనే మీ యొక్క నార్మల్ కండిషన్కి వచ్చేస్తారు. ఎరెక్షన్స్ నార్మల్ అవటం కానీ,
అలాగే అంగం పూర్తి స్థాయిలో గట్టిపడతాం, కానీ మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు ఆ చికిత్సలు అనేది ఉంటాయండి. అయితే ఈ మందుల్లో కూడా మీరు ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మన ఈ శృంగారం అనేది మన యొక్క ఆరోగ్య పరిస్థితి మీద డిపెండ్ అయి ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, అది మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే మన శృంగారం అనేది మంచిగా ఉంటుంది. మానసిక ఆందోళనతో అయినా అలాగే శారీరకంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనం శృంగారంలో పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అందరిలో అలా ఉండదు. మగవారిలో జనరల్గా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎలాంటి కండిషన్ ఉన్నా కూడా నైట్ అయ్యేసరికి వాళ్ళు ఎరెక్షన్స్ బాగుండాలి, లేదంటే నేను శృంగారం బాగా చేయాలనే తపనతో ఉండటం అనేది చాలా మంది మగవారిలో కనిపిస్తుంది. ఎప్పుడైతే శారీరకంగా వాళ్ళు అలసిపోవటం లేదంటే మానసికంగా ఆందోళన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎరెక్షన్స్ అనేది పూర్తి స్థాయిలో రాని సందర్భం ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. కొంతకాలం మీరు అబ్జర్వ్ చేసి అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి సంప్రదించండి. భయపడటం వల్ల ఏమవుతుందంటే నిజంగానే ఆ సమస్య పెరగటం, లేకపోతే నిజంగానే మీకు హార్మోన్ డెఫిషియన్సీ రావటం, డిప్రెషన్ లోనవటం అనేది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీప్రసాద్ గారు. కాలర్ సందేహాలకు సరైన సమాధానం ఇచ్చారు. అలాగే కాల్స్ కలవని వారు, అలాగే శృంగార సమస్యలతో బాధపడేవారు ఎవరైనా సరే కాల్స్ కలవలేదని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా డాక్టర్ lakshmiprasad@vishishtaayu.com అనే ఈమెయిల్ ఐడికి మీ సమస్యలను మెయిల్ చేయొచ్చు. ఇది ఇవాల్టి వాత్సాయన మంత్ర. కీప్ వాచింగ్ మహా న్యూస్.